హలో, నాగమణి రెడ్డి కిచెన్లో ఇవాళ టమాటా ఎగ్ కర్రీ. పోపు వేసుకొని పోపు మగ్గినాక తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏం లేదండి, టమాటాలు మగ్గిపోయినాయి. అల్లం, పసుపు, ఉప్పు కొంచెం వేసాను, ఇంకొద్దిగా సాల్ట్ వేసాను. టమాటా ఎగ్, ఇందులో ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ వేస్తున్నాను. టమాటా ఎగ్ కూడా ఇవాళ స్పెషల్ రెసిపీ. చింతపండు వేయకుండా టమాటాలు వేసాను. 1/2 kg టమాటా. కారం వేస్తాము, కొద్దిసేపు మగ్గనిచ్చేసి ఈలోపు కొంచెం పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, ఆవపిండి పొడి, అన్ని పొడులే వేసాను. టమాటా ఎగ్లో బాగుంటాయని స్పెషల్గా చేసేసాను కలపకుండా. అన్నీ కలిపిన పొడి, లైట్గా కారం, ఎక్సలెంట్గా ఉందండి. 1 నిమిషం మూత పెట్టేసుకుందాం. మూత వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా వేసుకుంటే కోడిగుడ్లు అన్నీ ఉడికిపోతాయి. మళ్ళీ మగ్గిన టమాటాలు ఆల్రెడీ మగ్గేసిపోయినాయి. ఇంకా వాటరు అన్నీ సరిపోతాయి, సెట్ అయిపోతాయి. కొద్దిసేపు మసలనిచ్చాక ఉప్పు కారం చూసేసి టమాటా ఎగ్ కర్రీ అయిపోతుంది. రైస్, ఇవాళ రైస్ టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్ రైస్ కూడా అయిపోయింది. టమాటా రైస్ చేయమని మా అబ్బాయి, ఎగ్ రైస్ చేయమని మా చిన్నోడు. ఇక నేనేం చేశాను, ఇక టమాటా రైస్ చేయలేదు, ఎగ్ రైస్ చేయలేదు, ఆల్రెడీ వంట చేసేసాను. మళ్ళీ అది తినేసి మళ్ళీ వంట చేయాలి. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయిందని చేశాను. అబ్బా సూపర్ యామి. టమాటాలు ఎగ్స్ ఉడికిపోయినాయి.
కొద్దిసేపు సిమ్లో ఒక్క నిమిషం సిమ్లో కొద్దిసేపు ఉంచేసుకొని లైట్గా మసాలా చల్లేస్తే టమాటా ఎగ్ కర్రీ, గుడ్డు కర్రీ రెడీ. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాగుంది. తిన్నాక ఇంకా బాగా చేసుకోవచ్చు. కొత్తపడిపోయింది. Bye.